ఐఐసిలో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏంటంటే చాలా మెంబర్స్ 1 year 2 yearsలో జాబ్స్ కొట్టారు, చాలా చిన్న ఏజ్లో జాబ్స్ కొట్టారు. అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత చూడడం. వినయ్ సార్ గురించి చెప్పాలంటే, వినయ్ సార్ ఒక త్రివిధ దళాధిపతి, సిడిఎస్ ఉంటారు కదా, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, అలా ఉంటారు. మన ఐఎస్సి టీం మొత్తం ఒక ఆర్మీ అయితే ఏ నోటిఫికేషన్ పడ్డా, మీరు ఏ నిర్ణయం అయినా, ఏది ప్రోగ్రామ్ చేయాలైనా, దానికి ఎంత ఫినాన్షియల్గా అయినా కూడా మీరు ఏదైనా చేయండి, స్టూడెంట్స్కి మాత్రం బెటర్ కాదు బెస్ట్ ఇవ్వండి, బెటర్ దెన్ బెస్ట్ ఇవ్వండి అనే సపోర్ట్ ఇస్తారు. ఆ ఫ్రీ హ్యాండ్స్ని మన ఐఎస్సి ఆర్మీకి ఎప్పుడూ వినయ్ సార్ ఇస్తూ ఉంటారు. దానికి చాలా థ్యాంక్స్ సార్. మెయిన్గా ఐఎస్సిలో చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఐఎస్సి ఏదైతే ఎగ్జామ్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారో, ఐఎస్సిలో ఉండే పేపర్స్ కానీ, ఐఎస్సిలో ఉండే లెవెల్స్ కానీ ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఒక 50% ఎక్కువే ఉంటాయి. మనకు ఎట్లా తెలిసిందే ఐఎస్సి ఎప్పుడు బెటర్ దెన్ బెస్ట్నే ఇస్తుంది. అది నేను కంపల్సరీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయిపోయింది. నేనే చెప్పాల్సింది రైల్వేస్ కోసం, ఒకవేళ 2018 లాంటి ఒక లార్జ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వస్తే ప్రతి రైల్వే స్టేషన్లో మనకు తెలిసిన దాంట్లో ఐఐసి స్టూడెంట్ మాత్రం ఉంటాడు. ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఆ మహాయజ్ఞం అనే ప్రోగ్రామ్ ఎంత గ్రాండ్ సక్సెస్ అంటే, అది 2018లో వచ్చిన నోటిఫికేషన్లో స్టార్ట్ అవుతే ఎన్ని అడ్డంకులు రాని, కోవిడ్ రాని, దాన్ని ఎన్నిసార్లు మళ్ళీ తీసుకొచ్చారంటే అసలు బ్రేక్ రాలేదు. అది కోవిడ్కి మళ్ళీ అందులో బ్రేక్ వచ్చి అన్నీ ఆగిపోయాము, కానీ మన ఐఎస్సి మహాయజ్ఞానికి మాత్రం ఎక్కడా బ్రేక్ కాలేదు. దాని రిజల్ట్ మేము కూడా చూసాం. నా ఫస్ట్ జాబ్ ఆర్ఆర్బి గ్రూప్ డి. రైల్వేలో ఐఎస్సికి ముందు, ఐఎస్సికి తర్వాత మన పీపుల్ అందులో ఎంప్లాయ్మెంట్ అనేది ఖచ్చితంగా డిఫరెన్స్ తెలుస్తుంది. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను, ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను. మేము ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా మా పేరెంట్స్, మా ఫ్రెండ్స్ అందరు ఎంత తోడున్నారో, మా వెనకాల ఒక ఐఎస్సి అనే ఆ ఆరా మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఆరా ఎప్పటికీ మాతోటే ఉంటుంది. అది మాత్రం నేను గర్వంగా చెప్పుకోవాలి, ఎందుకంటే మాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఐఎస్సి. మాకు వచ్చే చదువుకి, మాకు వచ్చే మార్కులకి మేము చేయగలమని చెప్పడానికి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చి మాతో ఎప్పటికీ తోడుంది ఐఎస్సి. మన ఐఎస్సి ఫ్యామిలీ ఎలా ఉండాలంటే, దేశంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్లో ఐఎస్సి ఫ్యామిలీ ఉండాలి. అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఠాగూర్ సినిమాలో చిరంజీవి స్టూడెంట్స్ అలా వెళ్ళిపోయినట్టు, వినయ్ కుమార్ సార్ స్టూడెంట్స్, శ్రీనివాస్ సార్ స్టూడెంట్స్, మన ఐఎస్సి స్టూడెంట్స్, ఏ యూనివర్సిటీ, ఏ డిపార్ట్మెంట్, ఏ రైల్వే కానీ, ఎస్ఎస్సి కానీ, బ్యాంక్ కానీ, ఐబీ కానీ, ఆర్బీఐ కానీ, ఏ డిపార్ట్మెంట్ చూసినా వీళ్ళ బ్యాక్ రోడ్స్కి మనం వెళ్ళాలనుకుంటే ఆ సెంటర్ ఆఫ్ పాయింట్ ఐఎస్సి కావాలని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను. అది ఖచ్చితంగా జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్.